హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్యాంగిల్స్ నెస్ట్ బై వైష్ణవి. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ అయితే ఈ ఆర్డర్లో మీకు చూపిస్తాను. మీరు కూడా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తుంటే మీరు ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు. బిగినర్స్కి అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ వీడియోలో అయితే నేను నాకు వచ్చిన ఆర్డర్ అయితే చూపిస్తాను. మనకి కస్టమర్ అయితే 2426 సైజెస్లో 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్ బ్యాంగిల్స్ అయితే కావాలి అని చెప్పారు. ఫ్లాట్ అండ్ రౌండ్ మిక్స్ కావాలి అన్నారు. సో కలర్స్ అయితే స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు. లైట్ అండ్ డార్క్ కలర్స్ అయితే యూజ్ చేయమన్నారు. సో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. 1 కట్ బ్యాంగిల్స్కి అయితే గ్రీన్, రెడ్, పింక్, గోల్డ్ ఇవైతే ఇచ్చాను. అండ్ 2 కట్ బ్యాంగిల్స్ కూడా రెడ్, బ్లాక్, గోల్డ్ అంటే మోస్ట్ కామన్గా ప్రిఫర్ చేసే కలర్స్ అయితే నేను ఇచ్చాను. నాకు తెలియదు కదా, అంటే వాళ్ళు సెట్స్ లాగా చేసుకోవాలి అనుకుంటారో లేకపోతే 2 కట్ బ్యాంగిల్స్ విడివిడిగా డిజైన్ చేయాలి అనుకుంటారో తెలియదు కదా మనకి. సో అందుకని నేను సెట్ లాగా అయితే మ్యాచ్ చేసుకోవడానికి కూడా నేనైతే 4 కట్ బ్యాంగిల్స్కి అలా కలర్స్ అయితే నేను చేశాను. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక సెట్కి నేను ఎలా చేశాను అని. గోల్డ్ అయితే నేను అన్నిటి యూజ్ చేశాను. 4 కట్, 6 కట్, 2 కట్, 1 కట్ అయితే ఫుల్ గోల్డ్ అయితే నేనైతే ఒక సెట్ లాగా అలా చేశాను. సో ఇలా 6 కట్లో పింక్, ఆరెంజ్, వైలెట్ ఇలా అయితే కలర్స్ అయితే యూజ్ చేశాను. సో సెట్ లాగా చేసుకున్నప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి ఈ కలర్స్ అయితే యూజ్ చేశాను. ఇప్పుడు రెడ్ కలర్ ఉందనుకోండి, రెడ్ కలర్కి గోల్డ్ కలర్కి సెట్ లాగా చేసుకోవాలి అనుకుంటే సెట్ చేసుకోవచ్చు. బ్లాక్, రెడ్ ఇలా కాంబినేషన్స్ బాగుంటాయి కదా. సో అందుకని చెప్పేసి నేను ఇలా అయితే వ్రాప్ చేశాను. అంటే సేమ్ కలర్స్ అన్నిటికీ యూజ్ చేయకుండా డిఫరెంట్ కలర్స్ మ్యాచ్ అయ్యే కలర్సే నేనైతే చేశాను. ఇలా గోల్డ్ అయితే అన్నీ చేశాను. ఎందుకంటే గోల్డ్ కలర్కి మీరు ఫుల్ గోల్డ్ సెట్ అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఏ డిజైన్ వేసినా గోల్డ్ కలర్ బ్యాంగిల్స్కి. సో అందుకని అలా చేశాను. సో ఇవైతే రెడ్ కలర్, గోల్డ్ కలర్ మిక్స్ చేసుకొని ఇలా అయితే చేసుకోవచ్చు, లేదా బ్లాక్ కలర్ యూస్ చేయొచ్చు. అలా అన్నిటికీ సెట్ అయ్యేలాగా నేనైతే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ వీడియోలో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే, ఈ ఆర్డర్లో కొంచెం థ్రెడ్ అనేది కొన్ని బ్యాంగిల్స్కి నాకు ఎండింగ్కి వచ్చేసరికి సరిపోలేదు. అంటే నేను తీసుకోవడం అన్ని బ్యాంగిల్స్కి ఒకేలాగే తీసుకున్నాను, బట్ కొన్ని బ్యాంగిల్స్కి అయితే లాస్ట్ ఎడ్జింగ్ వచ్చినప్పుడు సరిపోలేదు. మేబీ నేను థ్రెడ్ స్ప్రెడ్ చేసేటప్పుడు మేబీ మిస్టేక్ అయి ఉండొచ్చు, అందుకని ఎండింగ్లో ఫినిషింగ్ బాగా రాలేదు. సో నేను ఆ బ్యాంగిల్స్ అయితే పక్కన పెట్టేశాను. ఎందుకంటే క్వాలిటీ చూస్తారు కదా, క్వాలిటీ చూస్తేనే కదా మనకి ఆర్డర్స్ వస్తాయి. సో క్వాలిటీ బాగుండాలి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే క్వాలిటీ నచ్చితే మనకు ఆటోమేటిక్గా ఆర్డర్స్ అయితే వస్తాయి. సో అందుకని చెప్పేసి నేనైతే ఆ బ్యాంగిల్స్ అన్నీ పక్కన పెట్టేశాను. సో ఇలా ఇవన్నీ బ్యాంగిల్స్ అయితే చేశాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఏ బ్యాంగిల్స్ అయితే నేను మిస్టేక్స్ చేశాను అని. ఇవి మిస్టేక్స్ అని కాదు, ఎడ్జింగ్లో నాకు ఎందుకో సరిపోలేదు, బట్ సేమ్ కౌంటు ఇదే సైజు వేరే బ్యాంగిల్కి వేసినప్పుడు సరిపోయింది. మేబీ థ్రెడ్ చెప్పాను కదా, థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడు స్ప్రెడ్ చేయడం మిస్టేక్ అయి ఉండొచ్చు. సో ఇది కూడా కొంచెం ఎడ్జింగ్లో సరిపోలేదు. సో ఫినిషింగ్ నీట్గా రాలేదు అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేశాను. అండ్ 1 కట్ బ్యాంగిల్స్కి నేనైతే థ్రెడ్ రాంగ్గా తీసుకున్నాను. లెంత్ ఎక్కువ తీసుకోవాలి, బట్ బై మిస్టేక్గా షార్ట్ తీసుకున్నా. సో నేను అవి కూడా పక్కన పెట్టేశాను. అంటే దానికి థ్రెడ్ అటాచ్ చేయొచ్చు, కానీ ఫినిషింగ్ నాకు నీట్గా అనిపించదు, అందుకని చేయలేదు. సో ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు కావాలంటే పైన ఇచ్చిన నెంబర్కి ఆర్డర్ చేయండి.